సార్ నమస్తే సార్. నమస్తే. సుందరరామ రెడ్డి గారు, ఇన్వెస్ట్మెంట్ విషయంలో డిసప్పాయింట్మెంట్ కాకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా ఎలాంటి ఫ్యాక్టర్స్ను బుద్ధిగా ఫాలో అవ్వాలంటారు? సో బేసికల్గా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం టూ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఒకటి మ్యాక్రో ఎకనామికల్ ఇండికేటర్స్ మనం ఫాలో అవ్వాలి. రెండేది మన పర్సనాలిటీకి సూట్ అయ్యే థీమ్స్ని ఫాలో అవ్వాలన్నమాట. ఇప్పుడు మ్యాక్రో ఎకనామిక్స్ అనుకోండి, వడ్డీ రేట్లు ఎట్లా ఉన్నాయి, వడ్డీ రేట్లు హై రేట్లో ఉన్నప్పుడు డెట్ ఫండ్స్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఈక్విటీ మార్కెట్ మామూలుగానే వాలటిలిటీ గ్రో అవుతుంది. అలాగే ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతుంది అనుకోండి, సేవింగ్స్ తగ్గుతుంటాయి. సేవింగ్స్ తగ్గుతున్నాయి కాబట్టి ఈక్విటీ మార్కెట్ మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది అనమాట. అట్లా ఎకనామికల్ గ్రోత్ ఎంత ఉంది, ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, వడ్డీ రేట్లు ఎంత ఉంది, లిక్విడిటీ వరల్డ్ వైడ్గా తక్కువ వడ్డీకి డబ్బులు దొరుకుతున్నాయి లేవా, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని ఇంపార్టెంట్ మ్యాక్రో ఎకనామిక్స్. ఇవన్నీ ఫేవర్గా ఉన్నప్పుడు ఈక్విటీ మార్కెట్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇవి టైట్ అవుతున్నాయి కొద్దీ ఈక్విటీ మార్కెట్ పర్ఫార్మెన్స్ ఉండదు. అందుకని స్టాక్ మార్కెట్లో 2-3 years మార్కెట్ ఫ్లాట్ లేదా నెగిటివ్ ఉంటుంది అనేది మామూలు విషయం. మీరు కనుక హిస్టారికల్ డేటా చూసారనుకోండి, నిఫ్టీ రిటర్న్స్ కనుక 1 year ఒక 20-30% ఇచ్చింది అనుకోండి, అంతే. నెక్స్ట్ 2-3 years లిటరల్లీ ఫ్లాట్ రిటర్న్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ 20-30% వస్తాయి. అంతే. యావరేజ్ మనం 13% అనుకుంటాం కదా నిఫ్టీ. ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా రాదు. అది ఇస్తే 30%, 40% ఇస్తుంది. ఇవ్వనప్పుడు 0 లేదా ఫ్లాట్గా ఉంటాయి. అట్లా 2 years అలా జరుగుతుంటాయి అనమాట. అందుకని మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ మైక్రో ఎకనామిక్స్ కండిషన్స్ ఎలా ఉన్నాయి తెలుసుకొని ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. రెండోది స్టైల్ ఫ్యాక్టర్స్. స్టైల్ ఫ్యాక్టర్స్ అంటే మన పర్సనాలిటీకి ఏ టైప్ ఇన్వెస్ట్మెంట్ థీమ్ వర్కౌట్ అవుద్ది, దాన్ని బట్టేసి నీకు రిస్క్ రివార్డు, రిస్క్ డైవర్సిఫికేషన్ ఇలాంటివి జరుగుతుంటాయి అనమాట. బేసికల్గా ఏంటంటే 8 ఫ్యాక్టర్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. మీరు వాల్యూ చూసుకుని ఎంటవచ్చు. వాల్యూ థీమ్ అంటే ఫండమెంటల్తో కంపేర్ చేసుకున్నప్పుడు స్టాక్ డిస్కౌంట్ రేట్కి దొరుకుతుంది అనుకోండి, దాన్ని మనం వాల్యూ ఇన్వెస్టర్స్ అంటారు. అంటే వాళ్ళు ఏంటంటే లో పీఈ స్టాక్స్ చూసుకుంటూ ఉంటారు. అంటే బేసిక్గా వారన్ బఫెట్ ఇలాంటి ఫాలో అయిన థీమ్స్ అనమాట వాల్యూ ఇన్వెస్టర్స్ అంటే. రెండోది క్వాలిటీ ఇన్వెస్టర్స్. క్వాలిటీ ఇన్వెస్టర్స్ అంటే ఎర్నింగ్ విజిబిలిటీ, ఓకే, అండ్ హార్ట్ సెక్టర్లో ఉన్న థీము, అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ బాగున్న కంపెనీస్, ఓకే, ఫ్యూచర్లో గవర్నమెంట్ తక్కువ ట్యాక్సేషన్ ఉంచే థీము. అలాంటి క్వాలిటేటివ్ పారామీటర్లు చూసేసి ఎంటర్ అయ్యే వాటిని క్వాలిటీ ఇన్వెస్టర్స్ అంటారు. అలాగే డివిడెండ్ ఇన్వెస్టర్స్, వాళ్ళు ఏంటంటే కంపెనీ యొక్క ఎర్నింగ్ విజిబిలిటీ చూసి కన్సిస్టెన్సీ కంటిన్యూస్గా ఎంత డివిడెండ్ బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నారు చూసి ఎంటర్ అవుతుంటారు అనమాట. వాళ్ళు డివిడెండ్ ఈల్డ్ ఇన్వెస్టర్స్ అంటారు. బేసిక్గా ఈల్డ్ ఇన్వెస్టర్ అంటారు వాళ్ళని. అలాగే మూమెంట్ ఇన్వెస్టర్స్ అంటే హిస్టారికల్ డేటా చూసినప్పుడు ఏంటంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంటాయి మిగతా స్టాక్స్తో పోల్చుకుంటే, వాళ్ళని మూమెంటం ఇన్వెస్టర్స్ అంటారు. మనం మూమెంటం పదాన్ని ఓన్లీ స్టాక్స్గా ట్రేడింగ్గా వాడతాం, ఇన్వెస్ట్మెంట్లో కూడా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు కూడా హిస్టారికల్ డేటా చూసినప్పుడు మిగతా వాటితో పోల్చుకుంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ని పట్టుకుంటారు. అలాగే వాలటిలిటీ ఎక్కువ మూవ్ అవుతూ ఉంటారు మార్కెట్తో కంపేర్ చేసినప్పుడు. అలా వాలటిలిటీ, లో వాలటిలిటీ స్టాక్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటాయి. హై వాలటిలిటీ అయితే ఓన్లీ ట్రేడింగ్కి అనమాట. అట్లా లో వాలటిలిటీ వాటిని. అలాగే లిక్విడిటీ, ఎక్కువ లిక్విడిటీ ఉండే వాటిని. ఇలా డిఫరెంట్ కాంబినేషన్ తోటి మనం వీటన్నిటిని ఫ్యాక్టర్స్ అంటాం అనమాట. అందుకని ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడే కనుక మీకు ఎగ్జాక్ట్లీ ఏ టైపు ఎక్స్పెక్టేషన్ ఉంది మీ పోర్ట్ఫోలియో మీద, అండ్ రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత, డైవర్సిఫికేషన్ ఎంత వరకు అన్న దాన్ని బట్టేసి మనం ఆలోచించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాల్యూ ఇన్వెస్టర్ అనుకోండి, మార్కెట్ పడ్డా నేను పెద్ద ఎఫెక్ట్ అవ్వను, ఎందుకంటే నేను ఆల్రెడీ డిస్కౌంట్ స్టాక్స్ నేను కొన్నా కాబట్టి నా స్టాక్స్ పెద్ద పడే ఛాన్స్ లేదు. అదే మీరు మూమెంట్ ఇన్వెస్టర్ అనుకోండి, మార్కెట్ పడుతున్నప్పుడు అది ఎక్స్ట్రా పడుతుంది బై డిఫాల్ట్. మార్కెట్తో పోల్చుకుంటే ఎక్స్ట్రా పడిపోతూ ఉంటాయి. అది ఆ టైప్ అనమాట. అదే డివిడెండ్ డీల్ అనుకోండి, పడే కొద్దీ నేను హ్యాపీ ఫీల్ అవుతుంటాను, ఎందుకంటే కొత్త అలొకేషన్ ఎక్కువ చేస్తుంటాను, నాకు డివిడెండ్ ఎక్కువ గిట్టుబాటు అవుద్దని. అంటే మార్కెట్ వాలటిలిటీ కానీ, మార్కెట్ అప్ అండ్ డౌన్స్ కానీ అన్ని టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పర్సనాలిటీని ఒకేలాగా ఎఫెక్ట్ చూపించేవాడు. డిపెండింగ్ అపాన్ మీ టైప్ ఆఫ్ స్టైల్ని బట్టి అనమాట. అందుకని మీకు ఏ టైప్ థీమ్ కంఫర్ట్, మీకు ఎక్స్పెక్టేషన్ ఏంటో క్లారిటీ ఉంటే మనం డైవర్సిఫికేషన్ చేసుకోవచ్చు. అందుకని ఎవరైనా ఒక పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకునేటప్పుడు ఈ మ్యాక్రో ఎకనామిక్స్ కండిషన్స్ని అండ్ ఈ ఫ్యాక్టర్స్ని కనుక మనం కన్సిడరేషన్ చేస్తే ఒక క్లియర్ కట్ కంటే గోల్ ఓరియంటెడ్ థీమ్లోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే రాంగ్ చాయిస్, ఐటీసీలో ఎంటర్ అయ్యి స్టాక్ ఇయర్లీ 30% పెరగాలంటే పెరగవు. అలాగే మూమెంటం బాగున్నట్లు తీసుకొని నాకు వాల్యూ తక్కువ రేటు దొరకాలంటే దొరకవు. ఆ థీమ్ బట్టే ఉంటుంది అనమాట. అందుకని పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకోవటం అనేది వెరీ ఛాలెంజింగ్ యాక్చువల్గా. అందుకనే రిటైల్ పబ్లిక్ ఏంటంటే ఇండివిజువల్ స్టాక్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇదే థీమ్స్ తోటి నీకు ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ దొరుకుతాయి. అందులో పెట్టామనుకోండి ఎక్స్పర్ట్స్ కేర్ చేసుకుంటారు కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అందుకని ఇన్వెస్ట్మెంట్ చూస్తాను సింపుల్గా ఉన్నా సరే అది కాంప్లికేటెడ్ థింగ్. ఎందుకంటే మీరు ఎగ్జాక్ట్లీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో క్లారిటీ ఉంటేనే
దాన్ని చూడగలుగుతారు అనమాట. లో బీటా స్టాక్స్ అనుకోండి మార్కెట్ పర్సెంట్ పెద్ద పడవు. నువ్వు కాల్గేట్, నెస్లే, ఐటీసీ టైప్ మూమెంట్ ఎక్కువ ఉన్నాయి. మార్కెట్ పర్సెంట్ రోజుకి 5-10% ఉంటాయి. సో అందుకని మీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు, రిటర్న్స్ తగ్గట్టు డైవర్సిఫికేషన్ చేసుకోవాలంటే ఫ్యాక్టర్స్ మీద మీకు మంచి ఐడియా ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.